అందరికీ నమస్తే అండి. ఈరోజు క్యాబేజీ పెసరపప్పు వండానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ చిన్న గ్లాస్తో సగం పెసరపప్పు తీసుకున్నానండి. ఇలా సగం క్యాబేజీ తీసుకున్నానండి. ఈ క్యాబేజీ చిన్న ముక్కల కింద తరుక్కుని కడిగి పెట్టుకోవాలండి. అలాగే పెసరపప్పు దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగిందండి. ఈ పప్పు చల్లారాక కడిగి పెట్టుకోవాలి. ఈ పెసరపప్పులో 1-2 వంతులు నీళ్లు పోసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలుగా కోసి వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకోవాలండి. ఉడుకు మొదలయ్యాక ఒకసారి కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికాక మూత తీసుకుని ఇందులో సరిపడా ఉప్పు కలుపుకోవాలండి. ఉప్పు కలిపాక పైన మూత పెట్టకుండా ఉడికించాలండి. అడుగును కొద్దిగా నీళ్లు ఉండగా స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. ఇందులో పోపు గింజలు వేసి వేయించుకోవాలండి. పోపు వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకుని స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో ఉప్పు కలిపాక పైన మూత పెట్టకూడదండి. మూత పెడితే పప్పు బాగా మెత్తగా అయిపోయి అంత బాగుండదు. ఇదేనండి క్యాబేజీ పెసరపప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.